తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తిన్మార్ మల్లన్న గారి విషయానికి వచ్చినట్లయితే రేవంత్ రెడ్డి గారిని ఎంతగా ట్రోల్ చేశారు, ఎంతగా విమర్శించారో ఆ వీడియోలు కూడా మొన్నటికి మొన్న బయటకు వచ్చాయి. సో అందుకే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఓకే నామకే వాస్తి ఇచ్చి వదిలేశారు, పెద్దగా పట్టించుకోలేదు అని కూడా కొన్ని వార్తలు చూసాం. మరి దానికి అట్లేమి నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే సరే గతంలో కామెంట్లు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ను విపరీతంగా తిట్టి విపరీతంగా వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తులే అసెంబ్లీ ఎన్నికల ముందు మన కేసీఆర్ దగ్గరికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళనే ఏమంటాం? సో రాజకీయాల్లో ఇవన్నీ పెద్ద పట్టింపులు ఉంటాయని నేను అనుకోను. కాకపోతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ సీట్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రెంత్ ఉంది, అందులో డౌట్ లేదు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కంటే ఎక్కువ కాంగ్రెస్ ఇమేజ్ పనిచేసే అవకాశం ఉంది అతనికి. అతనిది గుడ్ ఆర్ బ్యాడ్, కానీ పబ్లిక్ లైఫ్లో మీడియా ద్వారా తీన్మార్ మల్లన్న మంచోడన్నా చెడ్డోడన్నా ఏదైనా అనొచ్చు, కామెంట్లు డిఫరెంట్గా రావచ్చు. బట్ ఆయన సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, గత 5-6 సంవత్సరాలుగా ప్రజల నాలుకల పైన అతని పేరుంది. గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్, కానీ దాన్ని కూడా మనం కొట్టేయలేము. ఆయన పర్సనల్ ఇమేజ్ని కూడా కొట్టేయలేము. బ్యాడ్ ఇమేజ్ వస్తే రావచ్చు కొంత, కానీ గుడ్ ఇమేజ్ కూడా ఉందనేది మర్చిపోవద్దు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద వాస్తవంగా చెప్పాలంటే గడిచిన 5 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలోని తప్పిదాలను విపరీతంగా బయటికి పబ్లిక్ నోటీస్ తీసుకుపోగలిగింది ఉన్న ప్రతిపక్షాల కంటే ఎక్కువ తీన్మార్ మల్లన్ననే తన ఛానల్ ద్వారా తీసుకుపోగలిగిండు. దట్ ఈస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ నమ్మకం కూడా వచ్చింది. కాబట్టి ఉండొచ్చు, మనిషి అన్నప్పుడు ప్రతి దగ్గర కొన్ని అవలక్షణాలు కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, కానీ మనం కేవలం అవలక్షణాలనే లెక్క పెట్టలేం కదా. అట్లా అని తీన్మార్ మల్లన్న ఇమేజే కాకుండా కాంగ్రెస్ ఇమేజ్ ఎక్కువ పనిచేసే అవకాశం ఉంది అతను గెలవడానికి ఇప్పుడు. బట్ ది సేమ్ టైం బీజేపీ సీరియస్ కాంటెస్ట్ ఎందుకు ఇస్తుంది అంటే ఇప్పటిదాకా లోక్సభ ఎన్నికలు జరిగినాయి, ఇంకా వాతావరణం ఇంకా పోలింగ్ కౌంటింగ్ కూడా జరగలేదు. కాబట్టి ఎంతో కొంత బెటర్గా బీజేపీ ఇమేజ్ కూడా ఉందని చెప్పాలి ఈ ఎలక్షన్లో. కాకపోతే నిలబడ్డ 3వ పార్టీ బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? బీజేపీ నుంచి వెళ్ళిన వ్యక్తి. అతనేమి బీఆర్ఎస్లో మొదటి నుంచి ఉండిన ఉద్యమకారుడేం కాదు, బీజేపీ నుంచి వెళ్ళిన వ్యక్తి. కాబట్టి అతనికి ఏమైనా క్రెడిబిలిటీ వస్తుందేమో, బీజేపీ తరఫున పోయింది కాబట్టి అని బీఆర్ఎస్ అతన్ని నిలబెట్టవచ్చు, కానీ అవకాశాలు చాలా తక్కువ. నేను అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంటెస్టే లోక్సభ ఎన్నికల్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనేది నా అభిప్రాయం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సైలెంట్గా ఓట్లు పడ్డాయని కూడా మనం ఒక ప్రచారం చూస్తున్నాం. అదే ఈ గ్రాడ్యుయేట్స్లో కూడా సైలెంట్గా ఓటేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకనంటే సరే లోక్సభ ఎన్నికలకు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు కాస్తంత తేడా ఉండొచ్చు, కానీ పెద్ద తేడా ఉండకపోవచ్చు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సైలెంట్గా మోడీ పేరు పైన బీజేపీకి ఓట్లు ఎలా వచ్చినాయని మనం అనుకుంటున్నాము. జస్ట్ లైక్గా కొంత 50% అయినా బీజేపీకి ఆ రకంగా వస్తాయి. అట్లనే క్యాండిడేట్ ఇమేజ్ ద్వారా కొంత రావాలి, పార్టీ ఇమేజ్ ద్వారా కొంత రావాలి. మూడవది ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద ఇంకా నెగిటివిటీ పూర్తిగా పోలే. కాబట్టి బీఆర్ఎస్ సింపథైజర్ ఉన్నా కానీ గెలవని అవకాశాలు ఉన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళు కూడా బీజేపీకి వేసే అవకాశమే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఎటు పోదు నేను అనుకుంటున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లలో రకరకాల ఓట్లు కూడా ఉన్నాయి, అది కూడా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ను ఓడించేందుకు బీజేపీ సింపథైజర్ కూడా కాంగ్రెస్కే ఓటేసిండు అసెంబ్లీలో. అంటే ఆల్ సెక్షన్స్, లెఫ్టిజం ఉండని, రైటిజం ఉండని, సెంట్రలిజం ఉండని, ఏయిజం ఉన్నా కానీ బీఆర్ఎస్ను ఓడించే శక్తి ఉన్న పార్టీకి ఓట్లు వేసారు ప్రజలు. అయితే లోక్సభ ఎన్నికలు వచ్చేసరికల్లా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరికి సీరియస్ ఫైట్ వచ్చేసరికి మొన్నటి వరకు కాంగ్రెస్ పడ్డ ఓట్లు మొత్తం ఆ బీజేపీ మళ్ళీ బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి లోక్సభ ఎన్నికల్లో. ఇప్పుడు పార్లమెంట్ ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి అట్లా కొంత పోలరైజ్ అయ్యే అవకాశం ఉన్నది. కాంగ్రెస్తో పాటు అనేక రకాల ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సీరియస్ ఫైట్ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యన అంటే తీన్మార్ మల్లన్న వర్సెస్ ప్రేమేందర్ రెడ్డి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే రాకేష్ రెడ్డి ఉండొచ్చు, గెలవనువచ్చు, లేదంటే తీన్మార్ మల్లన్నకు పోటీ ఇవ్వనువచ్చు అని చెప్తున్నారు. కానీ అది మౌత్ వాయిస్ చేస్తున్నారు. అది మౌత్ వాయిస్ చేసి
బీజేపీ సింపథైజ్ ఓటర్లను బీఆర్ఎస్ వైపు మళ్లించుకునేదానికి ఒక పెద్ద మౌత్ వాయిస్ను ఒక క్రియేట్ చేశారు. కానీ అది వాస్తవం కాదు, ఓటర్కు తెలుసు కదా రైట్ ఎవరిని ఎన్నుకోవాలని. బీఆర్ఎస్కి ఓటేసేందుకు ఎంతమంది ఇష్టపడతారు ఇప్పుడు? అంటే ఒక రకంగా ప్రజలు యుద్ధం చేసి ఓడించారు బీఆర్ఎస్ను, కాంగ్రెస్ కాదు, ఏ పార్టీ కాదు, ప్రజలే ఓడించారు. అంటే కేసీఆర్ తోటి ప్రజలు ఫైట్ చేసారు, కాంగ్రెస్ బీజేపీ ఫైట్ చేయలే. అటువంటి రిజల్ట్ వచ్చిన ప్రభుత్వం ఇది. ఇప్పటికి కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్తో ఫైట్ చేసి ఎట్లా ఓడించారో, ప్రజలే ఎట్లా ఓడించారో పార్టీలు కాకుండా, ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ను ఓడించిన పార్టీల్లో ఈ రెండు పార్టీల పాత్ర ఉంది. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫైట్ ఉంటుందని నేనైతే అనుకోను. ఈ రెండు పార్టీల మధ్యలోనే ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది.